Hello friends, welcome back to channel friends. SWIMS Sri Venkateshwara Institute of Medical Sciences AP ఈ ఎపిసోడ్ 2025 ఎగ్జామ్ ఎవరైతే రాసేసి బిఎస్సి నర్సింగ్ బీపీటీ లేదా పారామెడికల్ కోర్సెస్ అయినటువంటి అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో అడ్మిషన్స్ కావాలి అని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికైతే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఎట్టకెళ్ళకి స్విమ్స్ నుంచి మనకి అడ్మిషన్ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ లేటెస్ట్ ఆప్షన్స్ లో యూజీ అడ్మిషన్స్ 2025-26 అని కనిపిస్తుంది కదా. సో మనకైతే టోటల్ గా క్లియర్ కట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఏంటి ఆ వివరాలు అవన్నీ అయితే చూద్దాం. ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్స్ అది కూడా చూసిద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్. మీకు సీట్ వచ్చేంత వరకు నాది గ్యారంటీ. నేనైతే మన వీడియోస్ తో మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అదే విధంగా లైక్ అయితే డెఫినెట్ గా చేసేయండి ఫ్రెండ్స్. ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తంగా మీకు చూసుకున్నట్లయితే ఏపీ ఈఏపీ సెట్ త్రూ మీకు బిఎస్సి నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనగా పారామెడికల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అడ్మిషన్స్ అయితే మీకు ఇస్తారనమాట. దీనికి గాను మనకి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ కావచ్చు అవన్నీ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయని చెప్పేసి ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు. 23rd మనకైతే ఈ ఇప్పుడు 23rd నుంచి అయితే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చి చూసుకున్నట్టయితే జూలై 14 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు తెలియాలన్నమాట. ఎందుకంటే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంత ప్రాసెస్ అయితే ఉంటుంది, అదంతా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఎవరైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్నారో అకార్డింగ్ టు యువర్ ఏపీ సెట్ ర్యాంక్ త్రూ మీకైతే ఒక మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే జూలై 22 రోజు 5 PM వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏవైనా ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే సో అప్పుడు మీరు ఆబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయొచ్చు. ఇది తప్పు అని ఎడిట్ ఆప్షన్ లాగా ఉంటుందన్నమాట. అది ఎప్పుడు అంటే జూలై 24 వరకు అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇవి తప్పులు అన్ని సరి చేసిన తర్వాత మళ్ళీ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఎప్పుడు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే టోటల్ గా ఎవరైతే ఈఏపీ సెట్ త్రూ అన్ని వ్యాలిడ్ గా ఉన్నాయి, వీళ్ళ ర్యాంక్ కరెక్ట్ గా ఉంది అని చెప్పేసి మీకంటూ ఒక ఇక్కడ మెరిట్ ర్యాంక్ ఇస్తారనమాట. సో ఏపీ ఈఏపీ సెట్ ర్యాంక్ కాకుండా సో దీనికి సంబంధించిన ర్యాంక్ ఒకటి ఇస్తారు మెరిట్ లిస్ట్ లో, దాని మెరిట్ ర్యాంక్ అంటారు. సో అది ఎప్పుడు రిలీజ్ చేశారు ఆ లిస్ట్ అంటే 29th జూలై రోజునైతే రిలీజ్ చేశారు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే సో ఆగస్ట్ 5th నుంచి అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ తదుపరి వివరాలు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మీకు సంబంధించిన వివరాలు ఇవ్వనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికి గాను పేమెంట్ అయితే ఉంటుంది. పేమెంట్ ఎంత అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ చేసుకోనికి ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసి 2596 రూపీస్ అనమాట. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి గాను చూసుకున్నట్టయితే 2077 రూపీస్ అయితే వీళ్ళ యొక్క అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనకి అతి ముఖ్యంగా కావాల్సినటువంటి ఏంటి అంటే డాక్యుమెంట్స్ అనమాట. సో డాక్యుమెంట్స్ అనగా రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అనమాట. ఇవి ఏవి అంటే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ అయి ఉండాలి. దాంట్లో యొక్క నేమ్ ఏదైతే మీ యొక్క నేమ్, ఏపీ సెట్ యొక్క ర్యాంక్ కార్డ్ లో ఉన్నటువంటి నేమ్, అదేవిధంగా 10th క్లాస్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నటువంటి నేమ్ అనేది క్లియర్ కట్ గా సేమ్ ఉండాలి. ఫస్ట్ సర్ నేమ్ వచ్చి తర్వాత మీ యొక్క నేమ్ వస్తుంది కదా, సో అదే విధంగా ఉండాలన్నమాట ఒకటి ఆర్డర్ లో. లేదన్నా మాకు ఆధార్ కార్డ్ లో వచ్చేసి మా యొక్క నేమ్ ఫస్ట్ ఉంది, తర్వాత మా యొక్క సర్ నేమ్ లాస్ట్ లో ఉంది, బట్ ఏపీ ర్యాంక్ కార్డ్ లో అండ్ ఎస్ఎస్సి మార్క్ మెమోలో సేమ్ ఉంది అనేసి అనుకుంటే ఆధార్ కార్డ్ చేంజ్ చేసేసుకోండి, ఓకేనా. ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్, ఏపీ సెట్ యొక్క 2025 సంబంధించిన ర్యాంక్ కార్డ్ బోత్ హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ, అంటే మీ దగ్గర అయితే ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలన్నమాట 2-3 సెట్స్ ఆఫ్ కాపీస్. సో అదేవిధంగా ఏపీ సెట్ యొక్క హాల్ టికెట్, అదేవిధంగా ఇంటర్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే మెమో, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ మీ యొక్క సైన్ ఆన్ వైట్ పేపర్ పైన మీ యొక్క సైన్ అయితే ఉండాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఉండాలి. మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీ మమ్మీది కానీ మీ ఫాదర్ది కానీ మొబైల్ నెంబర్ ఒకటి ఆల్టర్నేట్ గా ఇవ్వండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో వర్కింగ్ మొబైల్ నెంబర్ అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే అవసరం పడుతుంది. రీసెంట్లీ ఒబ్టైన్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి కొత్తగా చూసుకున్నట్టయితే మనకి ఇది ఎస్సీ వాళ్ళకి కూడా జరిగింది కాబట్టి కులగణనం. సో ఇక్కడ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ కనుక మీరు తీసేసి పెట్టుకోండి, ఓకేనా. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సబ్ క్యాస్ట్ కేటగిరీస్ యాజ్ పర్ జిఎంఓ అని ఇచ్చారు. ఇది మీరు చూసుకోండి, ఏం పర్లేదు. స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు కావాల్సినటువంటి స్టడీ సర్టిఫికేట్, మీ ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజ్లో చదివారు, దానికి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అవసరం అయితే పడతాయి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. ఇక్కడ ఒకటి ఏంటి అంటే టీటీడీ ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో
వర్క్ ఎంప్లాయీస్ ఉన్నారో సో వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు వాళ్ళకి గాను స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు అనుకుంటే ఆ యొక్క రిజర్వేషన్ కి తగ్గట్టుగా అనుగుణంగా మీరైతే సీట్ అయితే సంపాదించుకోవచ్చు. అదేవిధంగా 15% అన్రిజర్వ్ సీట్స్ కూడా ఏయూ రీజన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 15% రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. సో వేరాజ్ ఎస్వియు రీజన్ వాళ్ళకి ఇక్కడైతే 84% ఆఫ్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. ఓకేనా? సో మీకు ఎలా అప్లై చేయాలి ఏంటి అని తెలియకపోతే నేను ఐ విల్ గైడ్ యూ. అండ్ బిఫోర్ దట్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటి నుంచి అయితే మీకు సీట్ వచ్చేంత వరకు అయితే నాది గ్యారంటీ మన ఛానల్ తరపు నుంచి మీకు ఎల్లప్పుడైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తాను. మీ ఫ్రెండ్స్ కానీ షేర్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.